హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నైవేద్యానికి నేను బూందీ లడ్డు చేశానండి. సింపుల్గా చేస్తాను. ఎలా చేశానో మీకు చూపిస్తాను. పిల్లలకి హాలిడేస్ కదా, చాలామందికి లడ్డు అంటే ఇష్టం కదా. ఈ విధంగా చేసి చూడండి, మీకు పని ఈజీ అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా టేస్టీగా తింటారు. మనకి 2-3 రోజులైనా గట్టిగా అవ్వకుండా లడ్డు సాఫ్ట్గా ఉంటుంది. ఎలా చేశానో చూపిస్తాను. నేను 1 కప్పు మెజర్మెంట్తో తీసుకున్నానండి. ఈ 1 కప్పుకి నాకు 10 లడ్డూలు వచ్చినాయి, మీడియం సైజు లడ్డూలు. 1 కప్పు పిండిని నేను జల్లించి మళ్ళీ మీకు మెజర్మెంట్ కోసం కప్పులో వేసి చూపిస్తున్నాను. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి మరీ పల్స్గా కాకుండా చిక్కగా కాకుండా బ్యాటర్ కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా చూపిస్తాను మీకు ఏ విధంగా కలిపానో. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసాను. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో తినే సోడా అంటారు కదా, వంట సోడా అని, అది ఒక 2-3 చిటికల వరకు వేసుకున్నాను. అది కూడా వేసి చక్కగా సాఫ్ట్గా కలిపేసుకున్నానండి. అందరి దగ్గర బూందీ వేసేది ఉండదండి. మనకి బూందీ వేసి లడ్డు చేస్తారు కదా, అలాంటిది మన కాడ లేనప్పుడు ఇలా నేను పాల కవర్లో వేసేసాను. ఇలా కూడా వేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. మన చేతి మీదకి రాకుండా సింపుల్గా కూడా చేయొచ్చు. నేను దీనికి ఒక చిన్న కన్నం పెట్టేసి వేసేసానండి. లేకపోతే ఒక జాలి గరిట అలా వేస్తాం కదా, ఈసారి పాల కవర్లో ఇలా వేయండి, చక్కగా వచ్చేస్తుంది. నేను నైవేద్యం కోసం కదండి నెయ్యి వేసానండి. నేతిలో ఈ బూందీ వేపుకున్నాను. చూడండి, నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడవకుండా లైట్గా వేడెక్కినప్పుడే మనం ఇలా వేసేసుకుందాం. ఇలా చూడండి, చక్కగా మనకి బూందీ వచ్చేసింది. ఈ విధంగా బూందీ అంతా వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవడమే. చూడండి, నేను ఈ విధంగా వేయించేసి బూందీని తీసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకోండి, నెయ్యి కదండి త్వరగా వేడెక్కిపోతుంది, ఇల్లంతా స్మెల్ పట్టేస్తుంది కదా, అందుకనే. చూడండి, ఈ విధంగా నేను వేయించేసుకున్నాను బూందీ అంతా. ఇలా అంతా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయి. ఇందులో మనం సాల్ట్ వేయలేదు, గమనించండి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ అదే నేతిలో ఇలా వేయించేసుకోండి. చూడండి, ఇలా వేయించేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మనకి ఇంకా ఇందులో సారపప్పు అని లేదా పుచ్చపప్పు అని వేస్తారు, అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయండి, ఇవి వేసాను. ఇవి వేసి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించి పెట్టుకున్నాను. మనం కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి, మనం కప్పు శనగపిండికి కప్పున్నర పంచదార పడుతుంది. కప్పున్నర పంచదార వేసుకున్నాం అనుకోండి, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే 1 కప్పు అయితే సరిపోతుంది. నేనైతే 1 కప్పే వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 ఇలాచీని ఇలా వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసేసుకొని పంచదార కరిగినిద్దామండి. మనకి ఫుడ్ కలర్ కావాలంటే ఈ టైంలో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా కావాలంటే ఇలా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ అండి. ఈ విధంగా చేసేసి చక్కగా నైవేద్యాన్ని పెట్టచ్చు. లేదా ఇంట్లో పిల్లల కోసం అయితే ఇంకొంచెం పిండి కలుపుకొని ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఇలా పంచదార కరిగిపోయి కొంచెం నురగొచ్చే మరిగిస్తే సరిపోతుంది. దీంట్లో చిన్న చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేయండి. మనం లడ్డూలో వేస్తారు కదా, మరీ ఎక్కువ కాకుండా కాస్త అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేసేసి కలిపేసి మరగనిద్దామండి. చూడండి, ఇలా బబుల్స్ వస్తే చాలు. ఇప్పుడు మనం పొయ్యి సిమ్లో పెట్టేసుకొని ఇవి మనం వేయించి పెట్టుకున్న ఈ బూందీని వేసేద్దాం. చూడండి, ఈ విధంగా ఇది వేసిన 1 నిమిషానికి చక్కగా పీల్చేసుకుంటుంది. జ్యూసీగా బూందీ చక్కగా పీల్చేసుకునే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, పీల్చేసుకుంది కదా. ఇంక ఇప్పుడు మనం జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేసేసుకుందాం. ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇక పొయ్యి కట్టేద్దామండి. పొయ్యి కట్టేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చల్లారిన తర్వాత లడ్డు చుట్టేయడమే. చూడండి, చక్కగా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం అయితే ఎలా దించేసామో అలాగే ఉంటుందండి. 2-3 రోజుల వరకు లడ్డు మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు పైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మనం లడ్డు చుట్టేసుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టేసుకోవచ్చు. చూడండి, చల్లగా అయిపోయింది చక్కగా. ఇంక ఇప్పుడు మనం చేత్తో చక్కగా లడ్డు చుట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసాం కదండి. లడ్డు అంటే చాలా హడావిడిగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేశానండి. మీరు కూడా నైవేద్యానికి కానీ పిల్లలకు కానీ లడ్డు చేయాలంటే ఈ విధంగా లడ్డు చేసి లడ్డు అయితే రెడీ చేస్తానండి. నేనైతే ఈ విధంగా అమ్మవారికి ప్రసాదంగా లడ్డూని ఇలా చేసి
నివేదన చేశానండి. మీరు కూడా లడ్డు చేయాలంటే ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు. ఇంట్లో పిల్లలకి చాలా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సాఫ్ట్గా, టేస్టీగా, మంచి స్వీట్తో చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.